విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ తీగలను రైలు ఇంజన్ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగల పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. విశాఖ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున 5:20 ప్రాంతంలో రైలు ఇంజిన్ చేంజ్ చేస్తున్న తరుణంలో రైలు ఇంజిన్ పై ఉన్నటువంటి హై వోల్టేజ్ కరెంటు తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీన్ని వెంటనే సిబ్బంది గమనించారు. సిబ్బంది గమనించి వెంటనే రైల్వే అధికారులకి సమాచారం తెలియజేశారు. వెంటనే ఏదైతే కరెంటు తీగలు తెగిపడ్డాయో ఆ ఏరియాకు వచ్చేటటువంటి విద్యుత్తును వెంటనే నిలిపివేశారు. దీన్ని గమనించినటువంటి సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా అటువైపు రానివ్వకుండా ముందుగానే అలర్ట్ అయ్యారు. అయితే ఈ సంఘటన అంతా 5:20 ప్రాంతంలో జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు జరిగింది. అయితే ఆ సమయంలో అటువైపు పెద్దగా ఎవరో కూడా ప్రయాణికులు ఉండరు. ఎందుకంటే అటువైపు ఎక్కువగా ఇంజిన్లు మరమ్మతులు లేదంటే ఇంజిన్ కు సంబంధించినటువంటి చేంజింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో 5:20 ప్రాంతంలో జరగడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున కావడంతో అటువైపు ప్రయాణికులు ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. వెంటనే రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. అటువైపు వచ్చేటువంటి రైళ్లన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేటువంటి రైళ్లన్నీ కూడా ముందుగానే నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఏదైతే విద్యుత్ తీగలు తెగిపడ్డాయో ఆ ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి విద్యుత్ తీగలు అన్నిటిని కూడా సరి చేశారు. ఇప్పటికే కాస్త రైళ్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 4 గంటల ఆలస్యంతో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు, అలాగే విశాఖ నుంచి ఒరిస్సాకు వెళ్లే ట్రైన్లన్నీ కూడా దాదాపుగా ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే దీంతో ప్రయాణికులు కాస్త అయితే ఇబ్బందికి గురవుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఆ విద్యుత్ తీగలను సరిచేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యథావిధిగా ట్రైన్లు నడిచే విధంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రైన్లు అయితే మళ్ళీ పునరుద్ధరించారు. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎవరో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.